హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉందండి, ఇంకా 20 డేస్లోనే ఉంది. సో గవర్నెన్స్ ఇది ఒక రివిజన్ లాగా చూడండి. మీరు ఆల్రెడీ మొత్తం చదివేశారు. ఇది కేవలం ఏమంటారు గార్నిషింగ్ లాగా. బట్ ఇదేంటి అంటే ఒక ఫ్రెష్ మీకు వార్మప్ లాగా పనికొస్తుంది. సో మనం ఈరోజు ఏమేమి నేర్చుకుంటామంటే అండి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది కూడా నేర్చుకుంటాం ఈరోజు మనం, హ్యూమన్ రైట్స్. సో ఫస్ట్ నేను ఏం ట్రై చేస్తాను అంటే, అసలు ఎందుకు మనకి నేషనల్ కమిషన్ అనేది కావాలి. ఫస్ట్ నీడ్ ఆఫ్ ది నేషనల్ కమిషన్. నీడ్ ఏంటి, నేషనల్ కమిషన్ ఎందుకు? ఏది మన హ్యూమన్ రైట్స్ కోసం కావచ్చు, ఎస్సీ కోసం కావచ్చు, ఎస్టీ కోసం, ఉమెన్, ఓబీసీ, వీళ్ళందరి కోసం హ్యూమన్ రైట్స్ ఎందుకు? ఒకటి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఎందుకో చూద్దాం. ఫస్ట్ మనకు రైట్ టు లైఫ్ అనేది ఉందండి, మనకి జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 21 ఇస్తుంది మనకి. ఎలాంటి జీవించే హక్కు? డిగ్నిఫైడ్ లైఫ్ మనకి ఇచ్చారు. డిగ్నిఫైడ్ రైట్ టు లైఫ్ ఇచ్చారు. చాలా గౌరవప్రదంగా జీవించాలని చెప్పేసి మనకి ఎవరు చెప్పారు? మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అందుకోసమే మనకి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. ఈ విధంగా డిగ్నిఫైడ్ లైఫ్ ఎందుకు ఉండాలి అని మనం మాట్లాడుతున్నాం. మీరు ఎప్పుడైనా ఒక ఆన్సర్ రాసేటప్పుడు మీకే ఒక డౌట్ రావాలి. ఒక డౌట్ మీకు క్రియేట్ అవ్వుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. మీరేదో మెయిన్స్ రాసేటప్పుడు, ఎస్పెషల్లీ ఎస్సే కావచ్చు లేదా ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు, మీ బ్రెయిన్లో నేను ఒక ఆన్సర్ రాస్తున్నానంటే ఎందుకు 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 అన్న థాట్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వాలి. నేను అదే థాట్ ప్రాసెస్లో ఇది చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాను? నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఓబీసీ ఎందుకు కావాలి అన్న క్వశ్చన్ నాలో ఎరేజ్ అయింది. ఎందుకు అంటే ఫస్ట్ మనకి చట్టాలు ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి, మనకి చాలా చట్టాలు ఉన్నాయి. వీళ్ళందరినీ బాగుపరచడానికి చాలా చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు షెడ్యూల్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఏమని? ఎవరిని కించపరచొద్దని, వీళ్ళకి ఇచ్చే హక్కులు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉన్నాయి. కానీ ఈవెందో ఒక స్పెషలైజ్డ్ బాడీ ఎందుకు కావాలి అన్న క్వశ్చన్ మీ బ్రెయిన్లో ఎరేజ్ అవ్వాలి. అది మీ బ్రెయిన్లో ఎరేజ్ అయితే ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకి చట్టాలు ఉన్నాయి, కరెక్టే. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ విలువలు ఉన్నాయి. వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, జస్టిస్ గురించి మాట్లాడుతుంది, సెక్యులర్ అన్న పదం గురించి మాట్లాడుతుంది, లిబర్టీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నేను లిబర్టీ అనే పదం తీసుకుంటా. లిబర్టీ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ కన్స్ట్రైంట్ అని అర్థం. కన్స్ట్రైంట్ అంటే ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా, ఒక వ్యక్తిపై ఒక ప్రతిబంధకం ఉంటే, అంటే కన్స్ట్రైంట్స్ ఉంటే ఏమవుతుంది? ఏ వ్యక్తికైనా సరే ప్రతిబంధకం కానీ లేదా కన్స్ట్రైంట్స్ ఉంటే తను ఫిజికల్గా, మెంటల్గా మరియు సోషల్గా ఎదగలేడు. బాగా గమనించాలి ఇక్కడ. అంటే ఈయన శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సాంఘిక పరంగా ఎదగలేడు. ఒక మనిషి ఎదగలేడు. ఒక మనిషి ఎదుగుదల ఉంది అంటే అది ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా ఉంటేనే అది గౌరవప్రదమైన జీవితం అంటాం.
అర్థమవుతుందా సార్ మీకు? మనము గౌరవప్రదంగా జీవించాలి అంటే మనము శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ముందుకెళ్ళగలగాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఏ సిస్టమ్స్ మనల్ని ఆపుతున్నాయి. మనం శారీరకంగా ఎదగడానికి, లేదు అనుకుంటే మానసికంగా ఎదగడానికి, దాంతోపాటు సాంఘికంగా ఎదగడానికి ఎవరెవరు ప్రతిబంధకంగా ఎవరెవరు మారారు అనేది మనం చూసుకోవాలి. అంటే హూ బికేమ్ అ కన్స్ట్రైంట్ అన్న క్వశ్చన్ మీలో ఎరైజ్ అయితే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అద్భుతంగా రాస్తారు. చదివేటప్పుడు మీకు అన్నీ గుర్తుంటాయి. చూడండి, మనకి ఎవరెవరు ఫస్ట్ శారీరకంగా చూసుకున్నట్లయితే లైక్ ఫిజికల్ గ్రోత్ ఎవరు ఇన్హిబిట్ చేస్తున్నారు? ఒకటి, ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మాల్న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం. ఈ యొక్క పోషకాహార లోపం ద్వారా నువ్వు శారీరకంగా ఎదగలేవు. అంటే రైట్ ఫుడ్ నీకు దొరకకపోతే, లేదా టైమ్లీ ఫుడ్ నీకు దొరకకపోతే యువర్ మెంటల్ గ్రోత్ విల్ బి ఇన్హిబిటెడ్. సో హూ ఈజ్ స్టాపింగ్ యూ టు ఈట్ దిస్? అంటే నువ్వు ఎందుకు తినలేకపోతున్నావు అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి నువ్వు టైంకి తినలేవు. అంటే ఇక్కడ ఏంటి? హంగర్ వర్సెస్ పవర్టీ విషియస్ సైకిల్ వస్తుంది. ఇది ఈ సంవత్సరం యూపీఎస్సీ క్వశ్చన్ అండి. హంగర్ వర్సెస్ పవర్టీ. ఏ విధంగా నువ్వు తినలేకపోతున్నావు, శారీరకంగా నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? చూడండి, ఇవన్నీ ఇంట్రికేట్ డీటెయిల్స్. అంటే ఇంత డెప్త్గా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒక పిక్చర్ ఇస్తే దాని తర్వాత మీరు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి, వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఒకటే కాబట్టి ఇది చెప్పేసి మీకు నేను స్ట్రక్చర్ చెప్పాను అనుకోండి, మీరు దాంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఎవరు ఎక్కడ అడ్డుపడుతున్నారని తెలిస్తే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ రాస్తారు. కొంచెం స్ట్రక్చర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో హంగర్ వర్సెస్ పవర్టీ ఏ విధంగా మనం మాట్లాడవచ్చు అంటే, ఫస్ట్ మన దగ్గర లో ఇన్కమ్ ఉంది. మనకి లో ఇన్కమ్ ఎందుకు ఉంది అంటే మనకి లో వేజెస్ వచ్చాయి, మనకు తక్కువ సంపాదన ఉంది. మనకు లో వేజెస్ ఎందుకు వచ్చాయి అంటే మన కెపాసిటీ టు డూ వర్క్ తక్కువ ఉంది. మన కెపాసిటీ టు వర్క్ ఎందుకు తక్కువ ఉందంటే నాకు ఇల్ హెల్త్ వచ్చింది. నాకు ఇల్ హెల్త్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నాకు నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువైంది. ఈ యొక్క నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఎందుకు ఎక్కువైంది అంటే నా దగ్గర అంటే లో ఇన్కమ్. ఓకే, నాకు లో ఇన్కమ్ కాబట్టి ఆ ఇన్కమ్ మొత్తం నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ మీద పెట్టేసిన. నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్, దీని తర్వాత హెల్త్, దీని తర్వాత ఎడ్యుకేషను, దీని తర్వాత ఎలక్ట్రిసిటీ, ఓకే, దీని తర్వాత రీక్రియేషనల్ యాక్టివిటీ, ఇవన్నీ వీటన్నిటి మీద నేను ఖర్చు చేశా కాబట్టి నాకు ఇల్ హెల్త్ వచ్చింది కాబట్టి లో కెపాసిటీ టు డూ వర్క్ వచ్చింది కాబట్టి నాకు లో వేజ్ వచ్చింది. అంటే ఒక మనిషి సరిగ్గా తినకపోయినా, తన ఆరోగ్యం బాగాలేకపోయినా, తనకి చేయాల్సినంత పని దొరకకపోయినా ఇవన్నీ ఏం వైలేట్ అవుతున్నట్టు? హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నట్టు. ఏం వైలేట్ అవుతున్నట్టు అండి? హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నట్టు. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఏవైతే వైలేట్ అవుతున్నాయో ఇవి వైలేట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఆర్టికల్ 46 ప్రకారంగా స్టేట్ ఎవరికైతే శారీరకంగా, మానసికంగా, లైక్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ స్పెషల్ ప్రావిజన్స్ ఇవ్వాలి అని చెప్పేది
చెప్పే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 46. అంటే నీకు వీటిలో ఏ ఒక్కటి దొరకకపోయినా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ది. అంటే స్టేట్, ఇవి స్టేట్ది అన్నమాట. మనకి ఇక్కడ చూడండి, మనము శారీరకంగా డెవలప్ అవ్వాలి అంటే ఇవన్నీ కావాలి. మరి ఇవన్నీ కావాలి అంటే మళ్ళా ఎందుకు ఇవన్నీ లేవు అనే క్వశ్చన్ మీలో రావాలి. అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? ఇవన్నీ ఒక వ్యక్తికి తక్కువ ఇన్కమ్ ఎందుకు ఉంది, ఎందుకు ఒక వ్యక్తికి తక్కువ వేతనం ఎందుకు ఉంది, తనకెందుకు కెపాసిటీ టు డూ వర్క్ తక్కువ ఎందుకు అయింది, తన ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది, ఎందుకు నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అనే అంశాలు మనలో ఈ యొక్క డౌట్. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఈ 10 నిమిషాల్లో మీకు ఏం తెలిసిపోతుందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, మైనారిటీ, ఓబీసీ, దివ్యాంగ్, చిల్డ్రన్, ఇంకొక 15 నేషనల్ కమిషన్స్ వచ్చినా సరే మీకు వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలిసిపోతుంది. దేర్బై మీరు చదివే చదువు ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ ముందు రివిజన్ చేస్తున్నారో ఆ రివిజన్ చాలా ఈజీ అయిపోతుంది. దేర్బై మీ యొక్క ఆన్సర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే సరే, అయితే ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ ఎందుకు లేవు అనేది క్వశ్చన్. మొదటిది ఫస్ట్ హిస్టారికల్గా చూసుకుంటే మనది క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ సొసైటీలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ యొక్క అవశేషాలు ఏంటి? ఈ యొక్క కుల వ్యవస్థ యొక్క అవశేషాలు ఏంటి? కుల వ్యవస్థ యొక్క అవశేషాలు ఏంటి సార్ అంటే ఫస్ట్ చతుర్వర్ణ సిస్టమ్. ఈ చతుర్వర్ణ సిస్టంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళు ముగ్గురు డామినెంట్ అయిపోయారు. వీరు కుల వృత్తులపైన ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. అండ్ దే పుష్డ్ ఇంటూ పావర్టీ. ఈ పావర్టీ కాస్త పెరీనియల్ పావర్టీగా తయారైంది. పెరీనియల్ పావర్టీ అంటే ఏంటి? తరతరాలు పావర్టీ రావడం స్టార్ట్ అయింది. రెండవది, దీని తర్వాత డామినెంట్ క్యాస్ట్ అన్న సిద్ధాంతం, దాని తర్వాత జజమానీ వ్యవస్థ అన్న సిద్ధాంతం, జజమానీ సిస్టమ్. దీని తర్వాత ఈ జజమానీ సిస్టము ఈ డామినెంట్ క్యాస్ట్ వల్ల వెట్టి అనేది వచ్చింది. ఇవన్నీ ఏంటి సార్ అంటే హ్యూమన్ రైట్ వైలేషన్. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా బతకడానికి ఇవన్నీ ప్రతిబంధకాలు. నువ్వు ఒక చోట వెట్టి చాకరీ చేస్తున్నావు అంటే సరిగ్గా తినవు. వెట్టి చాకరీ చేస్తున్నావు అంటే వ్యవసాయం పనులు చేస్తావు. నువ్వు వ్యవసాయం పనులు చేస్తే నీకు వేతనాలు ఉండవు. నీకు వేతనాలు ఉన్నప్పుడు నీ పిల్లలకి చదువు ఇవ్వలేవు. నువ్వు ఎప్పుడైతే చదువు ఇవ్వలేవో ఆయన దగ్గర స్కిల్ రాదు. ఎప్పుడైతే స్కిల్ రాదో ఎక్కువ సంపాదించలేడు. ఎప్పుడైతే సంపాదించలేడో పేదరికంకి వెళ్ళిపోతాడు. పేదరికంకి వెళ్ళిపోయినప్పుడు ఆయన పండగలకని పబ్బాలకని ఎక్కువ ఖర్చు చేస్తాడు. ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఆయన హెల్త్ బాగోదు. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోతే ఆ విధంగా ముందుకెళ్తాడు. అప్పుడు ఒక లోవర్ క్యాస్ట్ పీపుల్, ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళు అప్రాక్సిమేట్లీ 60 to 70% పాపులేషన్ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క కోవకు చెందినప్పుడు వాళ్ళందరి హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినారు. హెన్స్ మీకు ఆన్సర్ రాసేటప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఇది నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ మీద మ్యాక్సిమం ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ఫ్రీబీ లాగా ఏదో గవర్నమెంట్కి ప్రజలకి మనం ఏదో పుక్కట్లో ఇస్తున్నామని కాకుండా మీరు ఎలా చూడాలంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్లా చూడాలి. మీరు ఎస్ఏ రాసేటప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు లేదా ఫ్రీబీస్ అనేది మంచిదా చెడ్డదా అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి, అది నేదర్ మంచిది నార్ చెడ్డదని రాయాలి. ఎందుకంటే ఈ యొక్క సోషల్ ఇన్వెస్ట్మెంట్ కిందికి వస్తుంది. వీఆర్ నాట్ మేకింగ్ దెమ్ యాజ్ అ బెనిఫిషియరీ, వీఆర్ మేకింగ్ దెమ్ యాజ్ అ స్టేక్ హోల్డర్, వీఆర్ ఎన్రిచింగ్ అంటే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి రాయడం అవసరం ఉంటుంది. సరే, ఇదంతా పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు చతుర్వర్ణ సిస్టంలో వర్ణ సిస్టమ్, డామినెంట్ క్యాస్ట్, జజమాని సిస్టమ్, వెట్టి, దీని తర్వాత ఇంకేమవుతుంది? జోగిని సిస్టమ్. ఈ కారణాల ద్వారా వారి యొక్క హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతుంది. ఈరోజు కూడా హ్యూమన్ రైట్ ప్రాబ్లం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ రాస్తారు. రెండోది ఎడ్యుకేషన్ అంటే ఇలిటరసీ. ఎవరైతే నిరక్షరాస్యంగా ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది? ఇలిటరసీ ఉంటే వాళ్ళు లో వేజ్ చేస్తారు. ఇలిటరసీ వల్ల జరిగే నష్టం ఏంటి సార్ అంటే
మనకి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి, భ్రూణ హత్యలు జరుగుతాయి. ఓకే, అంటే ఫీమేల్ ఫీటిసైడ్. దీంతో పాటుగా ఇలిటరసీ వల్ల డౌరీ సిస్టమ్ కూడా ఇలిటరసీ యొక్క అవశేషమే. దాని తర్వాత సతీ, దాని తర్వాత మనకి చైల్డ్ లేబర్. ఇంకా మనం మాట్లాడకపోతే సోషల్ ఇష్యూస్ అన్నీ ఇక్కడే వస్తాయి. హెన్స్ ఇవన్నీ హ్యూమన్ రైట్స్ ఇష్యూసే. అంటే మీరు హ్యూమన్ రైట్ గురించి చదువుతున్నారు అంటే అన్నిటి గురించి చదువుతున్నట్లే. మరి ఇన్ని చట్టాలున్నా సరే హ్యూమన్ రైట్స్ ఎందుకు వైలేట్ అవుతున్నాయి అనేది క్వశ్చన్. ఎందుకు వైలేట్ అవుతున్నాయి అంటే సార్, ఒకటి యాక్సెప్టెన్స్ ఆఫ్ సోషల్ ఇల్నెస్, అంటే సోషల్ ఇష్యూస్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది మనకి. మనం ఒప్పుకుంటున్నాం, ఏమని ఒప్పుకుంటున్నాం? క్యాస్ట్ సిస్టమ్ ఒప్పుకున్నాం, డౌరీ ఒప్పుకుంటున్నాం, కరప్షన్ ఒప్పుకుంటున్నాం, రెట్టేపిజం ఒప్పుకుంటున్నాం, ఫేవరెటిజం ఒప్పుకుంటున్నాం. దీంతో పాటుగా ఆల్ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాక్సెప్ట్ చేశాం. వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ పీపుల్ సైడ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు చూడండి, ఒక చట్టం ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఉందండి, ఇది ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే మనము మూడు విధాలుగా ఆలోచించాలి. ఒకటి, ఎవరి కోసం పనిచేస్తుంది? పీపుల్ కోసం పనిచేస్తుంది. సో ఈ యొక్క చట్టాలు రావడం ద్వారా, ఎఫెక్టివ్గా పనిచేయడం ద్వారా, మీకు తెలుసు మన ట్రీ క్యాప్ తెలుసు. అంటే ఏ సంస్థ అయినా సరే ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి అంటే రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎఫెక్టివ్ అండ్ ఇంటిగ్రిటీతో ఉండాలి, అండ్ ఎఫెక్టివ్నెస్తో ఉండాలి, ఆర్ ఎఫిషియెంట్గా ఉండాలి, కన్సెన్సస్ బిల్డ్ చేయాలి, అకౌంటబుల్గా ఉండాలి, అండ్ పార్టిసిపేటరీతో ఉండాలి. అంటే స్ట్రక్చర్ బాగుండాలి, ఇది సరిగ్గా ఫంక్షనింగ్ చేయాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, అండ్ వీళ్ళకి పబ్లిక్ గుడ్ చేయాలి అనేది ఉండాలి, లేదా డెడికేటెడ్ బ్యూరోక్రసీ కావాలి. అంటే ఎన్హెచ్ఆర్సి యొక్క స్ట్రక్చరు, ఫంక్షను, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా, పబ్లిక్ గుడ్ కోసం డెడికేటెడ్ బ్యూరోక్రసీ కావాలంటే ఫస్ట్ కంప్లైంట్స్ రావాలిగా. కంప్లైంట్స్ వస్తేనే కదా నీకు హ్యూమన్ రైట్స్ వైలేట్ అయింది అని చెప్పేసి తెలిసేది. ఇక్కడ యాక్సెప్టెన్స్ వచ్చింది కదా, నీకు యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ హ్యూమన్ రైట్స్ దగ్గరకు రావాలి అన్న ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ లేదు. డౌరీ యాక్సెప్టెన్స్ ఉంది, క్యాస్ట్ సిస్టమ్ యాక్సెప్టెన్స్ ఉంది. ఓకే, లేదు చదువుకోకపోయినా ఏం కాదు, ఇలిటరసీ అనేది యాక్సెప్టెన్స్ ఉంది. లేదా మనము ఏమంటారు, హానర్ కిల్లింగ్ అనేది యాక్సెప్టెన్స్ ఉంది. లేదు అనుకుంటే ఇతర సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్సెప్టెన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ చేయాలి అన్న సోయి లేదు. అర్థమవుతుందా? కంప్లైంట్ చేయాలన్న సోయి లేదు అనుకుంటే అది ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, వాళ్ళకి డెడికేటెడ్గా పనిచేయాలని లేదు. సో ఇదంతా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీని తర్వాత మనము ఇటు సప్లై సైడ్, మనం డిమాండ్ సైడ్ చూసాం, సప్లై సైడ్ చూసాం, ఏ విధంగా పనిచేయాలి. అయితే మనకు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ అప్హోల్డ్ అవ్వగలగాలి
అండ్ వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ని కాపాడగలగాలి. అప్పుడు మనకి డిగ్నిఫైడ్ హ్యూమన్గా బతుకుతాడు. అప్పుడు ఆర్టికల్ 21 కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ కావచ్చు, దాంతోపాటు మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రొటెక్ట్ అవుతాయి. దేర్ బై మన ఫోర్ ఫాదర్స్ విష్ చేసినటువంటి ఈ యొక్క డిగ్నిఫైడ్ లైఫ్ రాగలుగుతుంది. దేర్ బై హ్యూమన్ రైట్ వైలేషన్ అవ్వదు. సో మీ బ్రెయిన్లో ఈ ఫ్లో చార్ట్ ఉంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, దివ్యాంగ్ కావచ్చు, లేదా రేపొద్దున మన వయోవృద్ధులకి ఓల్డ్ ఏజ్ వచ్చినా సరే, ఏదున్నా సరే వారి యొక్క హ్యూమన్ రైట్స్ కాపాడగలగాలి. ఈ యొక్క కమిషన్కి దానికి ఒక స్ట్రక్చర్ ఉండగలగాలి, దాని యొక్క అపాయింట్మెంట్ ట్రాన్స్పరెంట్గా జరగాలి, దాని యొక్క ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి పర్టికులర్గా డిఫైన్ చేసి ఉండాలి. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, మెంబర్స్కి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, వాళ్ళకి పబ్లిక్ గుడ్ చేయాలని ఉండాలి. అండ్ డెడికేటెడ్ బ్యూరోక్రసీ కావాలి. ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది కాగలగాలి. అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క వాళ్ళకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వగలుగుతాయి. సో మీకు ఎస్ఏ ఆన్సర్ వచ్చినా సరే, ఏ ఆన్సర్ వచ్చినా సరే, ఎందుకు మనం రాస్తున్నాము అనేది తెలిసిందనుకోండి, మీకు 100% మంచి మార్క్స్ వస్తాయి. సరే, ఇప్పుడు మీకు ఒక జనరల్ ఓవర్వ్యూ ఇస్తా. ఆ ఓవర్వ్యూని బట్టి మనం ఫట్ అని అయిపోతుంది. చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ కావచ్చు, ఓకే, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కావచ్చు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే అండి, ఒక వ్యక్తికి డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వడానికి. ఇలా డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వాలని ఎవరెవరు కోరుకుంటున్నారు? మన ఫోర్ ఫాదర్స్ కోరుకున్నారు. అందుకోసమే ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ మనకు తీసుకొచ్చారు. దాని తర్వాత యాజ్ ఎ హ్యూమన్ born free, who are you to give a shekel? అంటే నువ్వు మనిషి అనేవాడు పుట్టుకతోనే స్వేచ్ఛగా పుట్టాడు, నువ్వు ఎవరు ఈ ప్రతిబంధకాలు క్రియేట్ చేయడానికి? సో నేచరే చెప్తుందన్నమాట. నేచర్ హిమ్సెల్ఫ్ సేస్ దట్ ద హ్యూమన్ బార్న్ ఫ్రీ. దాంతోపాటు మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, డిపిఎస్పి ఆర్ principles enshrined in కాన్స్టిట్యూషన్. ఇవన్నీ మనిషి అనేవాడికి డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి రిలీజియన్ కూడా అదే చెప్తుంది, అన్ని రిలీజియన్స్ అవే చెప్తుంది. సో దీంతో పాటు ఇంటర్నేషనల్ చట్టాలు లేదా యాక్ట్స్ లేదా మీటింగ్స్, దాంతోపాటు సివిల్ సొసైటీ కూడా అదే కోరుకుంటుంది. కాబట్టి ఈవెన్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా తనకి డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి. తనకిచ్చే రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ తను ఎంజాయ్ చేయగలగాలి. మరి చేయగలగాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ ఏర్పాటు చేసి ఆర్టికల్ 340 ప్రకారంగా 340 ప్రకారంగా ప్రెసిడెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేయొచ్చు లేదా కమిటీని ఏర్పాటు చేయొచ్చు. మరి ఈ కమిటీ అది కాన్స్టిట్యూషనల్ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, లేదా స్టాచ్యుటరీ బాడీనా చూసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? నీకు కాన్స్టిట్యూషన్లో ఎక్కడో చోట ఒక ఆర్టికల్ ఉంటుంది. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? అది ఏదర్ స్టాచ్యూట్ అంటే ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా వచ్చింది. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా వచ్చి ఉంటుంది, బట్ దానికి శాంక్టిటీ ఏం లేదు. మరి ఈ మూడిట్లో ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ బాడీకి ఎక్కువ పవర్ ఉంటుంది, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీకి తక్కువ ఉంటుంది, అండ్ స్టాచ్యుటరీ బాడీకి కొంచెం నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే దాని యొక్క ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ కోసం ఏం చేయాలి సార్ అంటే, మీరు అన్నిటికీ ఇదే ఆన్సర్.
మీకు నేను ఇంక దీని తర్వాత దాంట్లో ఏమేమి ఉంది చెప్తానో, దీంతో మన నేషనల్ కమిషన్ ఫర్ అన్నీ అయిపోతాయి. చూడండి, ఫస్ట్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే వారి యొక్క అపాయింట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. రెండోది, వాళ్ళ యొక్క శాలరీస్ కావచ్చు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇవ్వగలగాలి. లేదు అనుకుంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కావచ్చు, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇవ్వగలగాలి. ఎందుకు? ఎకనామికల్ అటోనమీ ఉంటేనే వాళ్ళు ప్రాపర్గా పని చేయగలుగుతారు. దీని తర్వాత వాళ్ళ టర్మ్ అండ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వీరి ఒక్కసారి అపాయింట్ అయ్యారు అంటే వారి యొక్క చేంజెస్, దాని తర్వాత చేంజెస్ ఆఫ్టర్ డిసడ్వాంటేజ్ ఉండకూడదు. దీంతో పాటు వీళ్ళ యొక్క రిమూవల్ స్పెషల్ మెజారిటీ ఇవ్వగలగాలి. దీంతో పాటు వీరి యొక్క టెన్యూర్ చాలా సేఫ్గా ఉండాలి. టెన్యూరు చాలా ఎలా ఉండాలి? టెన్యూరు ఫిక్స్డ్గా ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క పవర్ వాళ్ళకు ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు ఏమైనా రికమెండేషన్ చేస్తే అది కాస్త బైండింగ్గా ఉండాలి. నాన్ బైండింగ్ లేదు, ఓన్లీ అడ్వైజరీ ఉంటే అప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. సో మీకు మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది సార్ అంటే, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది దాని యొక్క పవర్ అది ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది, ఎందుకు రాయమంటాడు. ఈవెన్ దో అది అంత గొప్ప బాడీ అయినా సరే, ఇన్ని సంవత్సరాలైనా సరే దాని యొక్క రిలవెన్స్ కోల్పోతుంది. లేదు అనుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉన్నా సరే, రాజ్యాంగంలో ఇన్ని చట్టాలు ఉన్నా సరే, ఎస్టీలు ఎందుకు వెనుకబడి ఉన్నారని క్వశ్చన్ వస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది, లేదా నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా సరే మహిళలపై ఇంకా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని అడగొచ్చు. పోక్సో చట్టం ఉంది, లేదా విశాఖ గైడ్లైన్ ఉంది, అయినా సరే బెంగాల్లో డాక్టర్ పైనటువంటి ఈ యొక్క అత్యాచారాలు ఎందుకు జరిగాయని అడగొచ్చు. మరి బిఎన్ఎస్, ఐపీసీ ఇన్ని సెక్షన్స్ ఉన్నా సరే మహిళలు, పిల్లల్ని మనం కాపాడలేకపోతున్నాం ఎందుకని అడగొచ్చు. మరి మన నేషనల్ ప్లాన్ ఫర్ దివ్యాంగ్స్ ఉన్నా సరే, ఓకే, వాళ్ళ కోసం చట్టాలు ఉన్నా సరే వారు ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు, ఇంకా ఎందుకు వివక్షత ఉంది అని అడగవచ్చు. లేదు అనుకుంటే ఈ రోజుకు 21st సెంచరీలో ఇన్ని విద్య ఇంత పెరిగినా సరే ఇంకా అన్టచబిలిటీ ఎందుకు ప్రాక్టీస్ అవుతున్నారని అడగవచ్చు. లేదు అనుకుంటే ఈరోజు మీరు సిటీలో గమనించినట్లయితే అందరూ డ్రైనేజెస్ అన్నీ క్లీన్ చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఉంటారని చెప్పేసి రీసెంట్ రిపోర్ట్స్, ఓబీసీ వాళ్ళు కూడా చాలా తక్కువ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ ఉంటారని చెప్పేసి రీసెంట్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఎందుకు ఈరోజు రోబోటిక్స్ వచ్చిన తరుణంలో కూడా ఎందుకు వీరిపైన ఇంకా ఇన్ని అన్టచబిలిటీ ఉంది, ఇలిటరసీ ఎందుకు ఉందని క్వశ్చన్లు అడగవచ్చు. ఇలా చెప్పేటప్పుడు మీకు ఎలాంటి క్లారిటీ ఉండాలి? దాని యొక్క స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది, అపాయింట్మెంట్లో ప్రాబ్లం ఉంది, టెన్యూర్లో ప్రాబ్లం ఉంది, ఏమైనా రికమెండేషన్ చేస్తే ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ లేదు అనుకుంటే దానికి స్టాచ్యుటరీ ఉన్నా సరే ఓవర్లాపింగ్ పవర్ ఉంది, దానికి అటానమీ లేదు కాబట్టి, లేదు అనుకుంటే సరైన స్టాఫ్ లేరు, సరైన బడ్జెట్ లేదు, వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండే పాసిబిలిటీ ఉంది అనే ఈ యొక్క 4-5 పాయింట్లు రాసుకుంటూ పోతే మీకు అద్భుతమైన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరేం చేస్తున్నారు? ఇన్ జనరల్గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరినీ వేరుగా చూసి మీరు ఒక్కొక్క దాని గురించి చదువుతున్నారు. కాదు, వీళ్ళందరి ఫస్ట్ హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు వైలేట్ అవుతున్నాయి. వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? బికాజ్ ఆఫ్ ఇలిటరసీ, బికాజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, బికాజ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, బికాజ్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ. ఈ యొక్క కారణాల వల్ల వాళ్ళ యొక్క హక్కులు తెలియదు వాళ్ళకి. అందుకోసము మనం ఏం చేయాలి సార్ అంటే, చదివేటప్పుడు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ వేరే, మెయిన్స్ ప్రిపరేషన్ వేరే. ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. కానీ మీరు చేసే తప్పు ఏంటంటే, మెయిన్స్లో కూడా ఫ్యాక్ట్స్ గుర్తుంచుకొని నేను ఎగ్జామ్ రాస్తానంటే అక్కడ ఏదో క్వశ్చన్ అడుగుతారు. అలా ఇప్పుడు ఏంటి, కాగ్ని టూత్లెస్ టైగర్ అని అన్నారనుకోండి, టైగర్ ఎందుకు వచ్చింది? వాచ్ డాగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నారు కాగ్ని, మరి ఏమంటారు మీరు? నేషనల్ కమిషన్ ఉన్నా సరే ఎందుకు వారి యొక్క హ్యూమన్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఉన్నా సరే వారి యొక్క ఎందుకు హక్కులు హరించిపోతున్నాయన్న క్వశ్చన్ అడిగితే మీకు ఏం తెలుస్తుంది? అది కాన్స్టిట్యూషన్ బాడీయా కాదా? ఎంతమంది మెంబర్స్ ఉంటారు? ఎవరు అపాయింట్ చేస్తారు?
వాటి యొక్క పవర్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, కంక్లూజన్ ఎక్కడో మీరు యూట్యూబ్లో ఎక్కడో చోటు పెద్దసారి చెప్పింది విని ఉంటారు, దాని ఇంట్రడక్షన్ బాడీ రాసుంటారు, దాన్నే తిరిగి తిప్పి ఎగ్జామ్ రాస్తే మీకు మార్కులు రావు. మీరు ఎంతగా చదివినా సరే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇంకా 20-25 రోజులు టైం ఉంది. మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని ఈ వైపుకు మార్చండి. సో మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఏ ఉన్నా సరే మీరు ఈ విధంగా చదివి మీరు ఈ యొక్క దాని తర్వాత ఏముంది, మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చదివితే మీకు ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.